చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? అయ్యో, ఇప్పుడు రేణుదేశాయ్ గారు వాళ్ళ మాటలు విన్నారు కదా, మగవారు 5 మంది ఎవరైనా రేప్ చేస్తే 5 మందిని జైలు తీసుకుపోవాలి, 5 మందిని చంపేస్తారా అని మాట్లాడుతారు. 5 కుక్కలు కరిస్తే మిగతా కుక్కలను అన్ని చంపుతారా? అట్లా కూడా మాట్లాడుతున్నారు వారు. కాకపోతే 5 కుక్కల్లో ఏవైతే కరుస్తావో ఆ కుక్కల్ని చంపుతున్నాము. కానీ ఇప్పుడు కరుస్తున్న కుక్కలు చిన్న చిన్న పిల్లల్ని కరుస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. ఆ కుక్కలను పట్టుకున్నాం మేము. మరి మీరు వస్తారా తీసుకుపోయాక? లేకుంటే ఎవరైనా పంపిస్తారా? పంపిస్తాం వాళ్ళ. మరి మీ కుక్కలను కూడా పంపిస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కనీసం దానిపైన స్పందించండి. కుక్కల పైన మీరు స్పందిస్తారు, మంచి విషయమే. కానీ చిన్న చిన్న పిల్లల పైన ఈ విధంగా అత్యాచారాలు చేస్తున్నవానికి మరి ఏ విధంగా శిక్షలు పడాలి అనే దానిపైన కూడా కొద్దిగా దృష్టి సాధించండి మేడం. మీరు ఈ చిన్న చిన్న పిల్లల కుక్కలు కరుస్తున్నాయి కదా, ఆ కుక్కలను పట్టుకుంటాం మేము. మీరు ఎవరైనా పంపిస్తే ఆ కుక్కలను కూడా మేము పంపిస్తాం. మరి తీసుకుపోయి హోమ్లో పెడతారా, ఏడ పెడతారా అని మీ ఇష్టం.